ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ నల్లగండ్ల పరంధామయ్య గారి అనుభవం స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు నల్లగండ్ల పరంధామయ్య. వీరి స్వగ్రామం కుల్లూరు గ్రామం. వీరి తండ్రి గారి పేరు నల్లగండ్ల ఓబులశెట్టి, తల్లి పేరు వెంకటరమణమ్మ. వీరు విశిష్ట సత్సంగంలో వివరించిన లీలలవి. పరంధామయ్య గారు తల్లిదండ్రులు ఇద్దరు, ఓబులశెట్టి గారు వెంకటరమణమ్మ గారు ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉండేవారు. ధర్మంగా ధార్మికమైన జీవితం గడుపుతూ ఉండేవారు. వీరికి 10 మంది సంతానం వీరి తల్లిదండ్రులకి. ఒకసారి వీరు సోదరుడికి ఆ రోజు నిశ్చితార్థం, నా పరంధామయ్య గారి సోదరుడికి, వారి అన్నయ్యకి ఆ రోజు నిశ్చితార్థం, ఆ రోజు సాయంత్రం. అయితే ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్లో అతను చనిపోయాడు, వీరి అన్నయ్య. నిశ్చితార్థం రోజే వీరి అన్నయ్య చనిపోయారు ట్రైన్ యాక్సిడెంట్లో. దానితో వీరి తల్లిదండ్రులు ఆ కుమారుడు మరణాన్ని తట్టుకోలేకపోయారు, దిగులు చెందారు. వీరి తల్లి కొడుకును మరవలేక బాగా దిగులుగా ఉండేది. ఆ ఊరికి ఎవరైనా ఆధ్యాత్మిక వేత్తలు కానీ, సాధువులు, సన్యాసులు, మహనీయులు ఎవరు వచ్చినా వీరింటికే భోంచేసి వెళ్ళేవారు. వీరి తల్లి కొడుకును మరవలేక శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వస్తే బాగుంటుందని అని ఆమె తలచారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవకులైన ముదిగేడు నారాయణ స్వామి వారిని ప్రాధాయపట్టి ఎలాగైనా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని తీసుకురమ్మని ఆమె బ్రతిమాలింది. స్వామి వారి ఇంట అడుగు పెడితే చాలు ప్రశాంతత కలుగుతుందని ఆమె భావం. వెంటనే నారాయణ స్వామివారు వెంకయ్య స్వామి వారి వద్దకు వెళ్ళి, కుల్లూరు ఓబులశెట్టి వారి ఇంట్లో ఇలా జరిగింది, వారు మీ రాక కోసం తపిస్తున్నారు, దయచేసి వాళ్ళ ఇంటికి వెళ్దాం స్వామి అని విన్నవించుకున్నారు. స్వామి ఒప్పుకున్నారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవకులు డోలీలో వీరి ఇంటికి కుల్లూరు గ్రామం తీసుకువచ్చారు. అది 7/9/1979 ఆ సంఘటన జరిగింది. సెప్టెంబర్ నెల 7వ తేదీ 1979, ఆ రోజు శుక్రవారం ఉదయం 11 గంటలకి స్వామివారు వీరి ఓబులశెట్టి గారి ఇంటికి వచ్చారు. స్వామివారు వచ్చే ముందే వీరి ఇంట్లో అన్ని స్వామివారికి అనుకూలంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసి ధూపదీప నైవేద్యాలన్నీ చేశారు. ప్రసాదం రెడీ చేశారు. స్వామివారు వీరి ఇంటికి వచ్చి అగ్నిగుండం వేశారు, నైవేద్యం స్వీకరించారు. అంతటితో వీరి తల్లి వెంకటరమణమ్మ గారి మనసు కాస్త కుదుటపడింది. ఈ జరిగిన సంఘటన అంతా వీరు తండ్రి గారు అంటే ఓబులశెట్టి గారికి డైరీ రాసే అలవాటు ఉంది. ఈ సంఘటన అంతా వారు డైరీలో రాసుకున్నారు. వారు డైరీలో రాసిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారు 7వ తేదీ 9వ నెల 1979 శుక్రవారం శ్రీ సిద్ధార్థి నామ సంవత్సరం భాద్రపద మాసం బహుళ పాడ్యమి శుక్రవారం నాడు వారి బృందంతో ఉదయం 11 గంటలకు విచ్చేసి రాత్రికి ఉండి భజన జరిపించి శనివారం 11 గంటలకు చిరంజీవి సౌభాగ్యవతి కనిశెట్టి వెంకటరత్నమ్మ గారి ఇంటికి విచ్చేసి భోజన వసతులు చూసుకొని మధ్యాహ్నం బస్సులో ప్రయాణించి పెనిసుల నరసింహస్వామి వారి సన్నిధికి ప్రయాణించారు. శ్రీ నారాయణ అవతారం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దయా కటాక్షములు సదా మా పైన ఉండాలి అని అతను రాసుకున్నారు, ఓబులశెట్టి గారు. వీరి అక్క, ఈ పరంధామయ్య గారి అక్క టీచరే, వీరు కూడా టీచరే. వీరు ధార్మికంగా ఉండాలని ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా టీచర్గా ఉద్యోగం చేశారు. పిల్లలకి పాఠాలు అదే విధంగా బోధించారు, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. తర్వాత వీరు చెప్పిన ఇంకొక అనుభవం, వీరి తండ్రి ఓబులశెట్టి గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వద్దకు వెళ్ళినప్పుడు స్వామివారు తన సేవకులతో ఇలా అన్నారు. అయ్యా, ఓబులశెట్టికి 60 సంవత్సరముల గండం ఉంది, తేలిపోతుంది. ఆయనకు 10 సంవత్సరముల ఆయుష్ పెంచాను. ఈయనకు 10 సంవత్సరముల ఆయుష్ చీటీ, 10 సంవత్సరముల ఆరోగ్య చీటీ, 10 సంవత్సరముల గౌరవ చీటీ, 10 సంవత్సరముల డబ్బు చీటీ అని రాయండి అయ్యా అని సేవకులకు చెప్పి చీటీలు రాయించారు. ఆ చీటీలు వీరికి ఓబులశెట్టి గారికి ఇచ్చారు. వారు భద్రపరుచుకున్నారు.
శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్టే వారికి సరిగ్గా 60వ సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చింది. ఆ టైంలో వీరెవరూ లేరు. కానీ వీరు ఉన్న పరంధామయ్య గారి అత్తగారు నెల్లూరుకి తీసుకువెళ్ళి డాక్టర్ మధుసూదన్ శాస్త్రి గారి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ మధుసూదన్ శాస్త్రి గారు ట్రీట్మెంట్ చేసి కొన్ని ఇచ్చిన తర్వాత వీరికి ఆరోగ్యం బాగుంది. ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత 10 సంవత్సరములు అయిన తర్వాత వీరికి ఓబుల్శెట్టి గారికి మరలా రెండోసారి స్ట్రోక్ వచ్చింది. అప్పుడు వీరు తండ్రి అన్నారనమాట, స్వామి రాసిచ్చిన 10 సంవత్సరాల గడువు తీరిపోయింది. నేను ఎప్పుడు పోతానో చెప్పలేము అని అన్నారు. అలా అన్న నెల రోజులకే ఆ స్వామివారు చెప్పింది అక్షరాలా జరగాల్సిందే. స్వామివారు ఏం చెప్తే అదే జరుగుతుంది అని చెప్పారు. అలా అన్న నెల రోజులకే వీరికి ఈ ఓబుల్శెట్టి గారికి రెండో స్ట్రోక్ వచ్చింది. అప్పుడు వీరు నెల్లూరు వెళ్ళారు. నెల్లూరు వెళ్ళి మధుసూదన్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 10 సంవత్సరాల క్రితం రిపోర్ట్ చూపించారు. అప్పుడు ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ రిపోర్ట్ ఉన్న వ్యక్తి ఇంకా బ్రతికున్నారా లేదా, మీరేనా ఓబుల్శెట్టి అంటే నిజంగా మీరేనా అని అడిగారు. అంటే నిజంగా నేనే, అంటే 10 సంవత్సరాల క్రితం వచ్చింది స్ట్రోకు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చిందంటే ఈ 10 సంవత్సరాలు ఎటువంటి సర్జరీ, ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా బ్రతికి ఉన్నారు అంటే అది కేవలం భగవంతుడి సంకల్పం. ఇలాంటి కేసు నేనెప్పుడూ చూడలేదు. ఫస్ట్ కేసు ఇదే. ఏ ట్రీట్మెంట్ లేకుండా ఉన్నారు అంటే ఇది మొదటి కేసు నా జీవితంలో అని అతను ఆశ్చర్యపోయారనమాట. ఇప్పుడు మీకు రెండో స్ట్రోక్ వచ్చింది కాబట్టి సర్జరీ చేయించుకోవాలి అని చెప్పారు. కానీ వారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా వారు కుల్లూరు గ్రామం వెళ్ళిపోయారు. వారికి ఓబుల్శెట్టి గారికి ఏంటంటే ప్రతిరోజు రామాలయంకి వెళ్ళి ఉదయం నూనె అన్ని ప్రమిద ఒత్తులు అన్ని తీసుకువెళ్ళి అక్కడ దీపం పెట్టుకొని వస్తూ ఉండేవారనమాట. ఆ రోజు కూడా అలాగే అంటే చనిపోయిన రోజు అనమాట. చనిపోయిన రోజు కూడా అంటే అది 1993 నవంబర్ 14. ఆ రోజు కూడా రామాలయంకి వెళ్ళి దీపం పెట్టడానికని రెడీ అవుతున్నారు. రెడీ అవుతూ ఉంటే సడన్‌గా అలా ఒరిగిపోయారనమాట. ఆ ఒరిగిపోతున్నప్పుడే రామ 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 వెంకయ్య వెంకయ్య అంటూ ప్రాణాలు వదిలేశారు. ఆ రోజు ఉదయమే వీరు కొడుకుతో ఇలా చెప్పారనమాట పరంధామయ్య గారితో. బయట వర్షం పడుతుంది. బయట వర్షం పడుతూ ఉంటే ఇలా అన్నారు కొడుకుతో స్వామివారి గురించి. ఎన్ని మోటార్లు, ఎన్ని యంత్రాలతో ఎన్ని నీళ్లు వస్తాయి గానీ, స్వామి ఒక స్క్రూ తిప్పితే చాలురా ఎన్ని నీళ్లు వస్తాయో. స్వామివారికి ప్రకృతి మొత్తం ఆధీనంలో ఉంది. వాన కావాలంటే అక్కడ వాన, ఎండ కావాలంటే అక్కడ ఎండ, ఎక్కడ పంటలు పండాలంటే అక్కడ పంటలు పండుతాయి. ఎక్కడ విద్య కావాలంటే అక్కడ విద్య. ఏమి కావాలన్నా పేద సాధలకు, పశుపక్షాదులకు, మనుషులకు, ప్రతి ప్రాణికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అనుగ్రహించారు అని ఆ చనిపోయిన రోజు కూడా కుమారుడితో చెప్పారు. అంతేకాకుండా ఆ రోజు వారు ప్రాణం వదిలేసే టైంకి ఇంకొక సాక్షులు కూడా ఉన్నారు. వారు ఏంటంటే బొప్పరాజు వెంకట సుబ్బయ్య, వారి భార్య చాకలి వాళ్ళు బట్టలు ఉతకడానికి వారి ఇంటికి వచ్చారు అదే టైంలో. ఆ టైంలోనే వీరు నూనె ప్రమిద ఒత్తులు తీసుకువెళ్తూ పడిపోవడం అంతా వీరు చూశారు. అదే టైంలో వారు ఇంకొకటి చెప్పారు. నా ఆయుష్ తీరిపోయింది, ఆ చీటీ చూడమని కొడుకుతో చెప్పారు. అప్పుడు వారి అబ్బాయి వెళ్ళి చీటీ చూడగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వ్రాయించి ఇచ్చిన గడువు ఆ రోజుతో ముగిసిపోయింది. కానీ అతను ఆ విషయం పరంధామయ్య గారు దాచి చెప్పకుండా, నాన్న నువ్వు బాగున్నావు, ఏమీ కాదులే, ఇంకా గడువు ఉంది అని చెప్పారు. అయినా వారు నమ్మలేదు. వెంటనే రామ రామ వెంకయ్య వెంకయ్య అంటూ తనువు చాలించారు. దీనికి ప్రత్యక్ష సాక్షులు ఈ బొప్పరాజు వెంకట సుబ్బయ్య, వారి సతీమణి. వీరి కుటుంబం మొత్తం ఇప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రమంలోనే సేవ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకొక సంఘటన, వీరికి ఉద్యోగరీత్యా టైం కుదరక ఎప్పుడు స్వామిని చూడాలి అనుకున్నా ఎప్పుడు చూడటానికి కుదిరేది కాదు. కానీ 82లో ఇంకా వెళ్దాము అని అనుకున్నారు. అనుకుని ఆగస్టు నెలలో నెల్లూరుకి వచ్చారనమాట. వచ్చేటప్పటికి అక్కడికి చెన్నై బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గడ్డం పెంచుకున్న ఆయన కనిపించారు అతనికి. అప్పుడు అతనికి స్వామి నమస్కారం అంటే, ఏమంటే నేను మీకు భగవాన్ వెంకయ్య స్వామి వారు తెలుసా అని అతన్ని అడిగారు. నాకు తెలియకపోవడం ఏంటయ్యా, ఎవరయ్యా నువ్వు అని అన్నారు. అంటే మేము స్వామివారిని చూడడానికి వెళ్తున్నామంటే, అయ్యా నువ్వు పిచ్చోడినట్టు ఉన్నావు, వెంకయ్య స్వామివారు సమాధి అయ్యారు, ఈరోజే సమాధి చేస్తారు అని అతను చెప్పాడు. వెంటనే గొలగమూడికి వెళ్ళి దర్శించుకో, కొద్దిసేపట్లో బస్సు వస్తుందని వీరికి చెప్పారు. వీరికి బస్సు చాలా రష్గా ఉంది. అయినప్పటికీ ఎలాగో వీరు స్నేహితుడు గొలగమూడి చేరారు. అక్కడికి వెళ్ళేటప్పటికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కనిపించలేదు వీరికి.
స్వామివారు సాయిబాబా రూపంలో కనిపించారు. అంతేకాకుండా వారి కుడికన్ను, స్వామివారి కుడికన్ను పైన రక్తనాళంలో బ్లడ్ సర్క్యులేషన్ క్లియర్గా వీరికి కనిపించింది అనమాట. అలా చాలాసేపు వీరికి కనిపించింది. అక్కడ పనిచేస్తున్న మమతా నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్న ఒక నర్సు కూడా ఉంది. ఆవిడ పేరు పంచలమ్మ. ఆవిడకి ఈయన పరంధామయ్య గారు చూపించారు, చూడు రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో అని. ఆవిడ వెళ్ళి ఆశ్రమ వాసులకు కూడా చెప్పారు. అప్పుడు స్వామి వారు జీవంతో ఉన్నారని తెలుసు, అందుకే ఇలా చూపిస్తున్నారు అని నిర్ధారణ చేశారని చెప్పారు. తర్వాత గురవయ్య స్వామివారికి ఆ రోజే సమాధి చేయమన్నారని స్వామివారు చెప్పారు. కాబట్టి ఈ రోజే సమాధి చేస్తాము అని చెప్పారనమాట. రాత్రి 9 గంటలకి సమాధి చేయాలని అనుకుంటున్నారని చెప్పారు. ఇంకా వీరికి ఒక అసంతృప్తి ఉండిపోయింది పరంధామయ్య గారికి, స్వామివారిని తాకలేదని. దాంతో స్వామివారిని ప్రదక్షిణ సమాధి చేసేటప్పుడు స్వామివారికి మందిరం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తున్నారు కదా, అప్పుడు మెల్లిగా ఎలాగో వీరు చొరవ చేసుకొని పాడి కిందకు చేరి స్వామివారి శరీరం అంతా తాకి నమస్కరించుకున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.